అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. బేబీకార్న్ భలే టేస్టీగా ఉంటుంది కదా. అందుకే నేను ఈరోజు మీకు దాంతో ఒక మంచి గ్రేవీ కర్రీ చేసి చూపించబోతున్నాను. సో రండి, ఈ రెస్టారెంట్ స్టైల్ బేబీకార్న్ మసాలాని తేలిగ్గా ఇంట్లో ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ఈ రెసిపీ కోసం నేను 400 గ్రాములు ఫ్రెష్ బేబీకార్న్స్ తీసుకుంటున్నాను. వీటిని నేను ఇలా డయాగనల్గా కట్ చేస్తున్నాను. మీకు నచ్చిన షేప్లో పొడవగా లేదంటే అడ్డంగా వీటిని కట్ చేసుకోవచ్చు. ముందుగా వీటిని ఉడికించడానికి బాగా మరిగే నీళ్లలో వేయాలి. ఇందులో 1 టీ స్పూన్ అంత ఉప్పు వేసి బాగా కలిపి 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో వీటిని ఉడికించాలి. నేను వీటిని పూర్తిగా కాకుండా పార్షియల్గా మాత్రమే ఉడికిస్తున్నాను, లేదంటే ఇవి మరీ మెత్తగా అయిపోయి బాగుండవు. 5 నిమిషాల తర్వాత వీటిని బయటికి తీసి వడకట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పాంటి కడాయిలో 1 టేబుల్ స్పూన్ అంత నూనె, 1 టేబుల్ స్పూన్ అంత నెయ్యి వేస్తున్నాను. మీకు కావాలంటే ఉత్తి నూనె కూడా యూస్ చేసుకోవచ్చు. ఇందులో నేను జీలకర్ర, లవంగలు, దాల్చిన చెక్క, యాలకులు వేస్తున్నాను. ఇదంతా బాగా కలపాలి. ఇందులో తరిగిన 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు కూడా వేసి అవన్నీ మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి. చూస్తున్నారు కదా, ఇవన్నీ ఇలా బ్రౌన్గా వేగిన తర్వాత 1 టీ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అలాగే 2 చీల్చిన పచ్చిమిరపకాయలు కూడా వేసి ఇదంతా బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు కడాయిలో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 2 టీ స్పూన్ల కాశ్మీరీ కారం, 1 టీ స్పూన్ ఉప్పు వేసి అంతా బాగా కలపాలి. ఇందులో 3 పెద్ద టొమాటోలు ప్యూరే వేస్తున్నాను. ఇదంతా కాస్త పచ్చిగా ఉంటుంది కాబట్టి ఇందులో ఉన్న పచ్చిదనం పోయేంత వరకు వేయించాలి. పొయ్యిని హై ఫ్లేమ్లో ఉంచి ఈ గ్రేవీని వేయించాలి. చూస్తున్నారు కదా, ఇందులో ఉన్న తేమ మొత్తం పోయింది. ఈ పాయింట్లో నేను ఆల్రెడీ కొంచెం ఉడికించి పెట్టుకున్న బేబీకార్న్ ముక్కలు వేస్తున్నాను. వీటిని మసాలాతో బాగా కలపాలి. బేబీకార్న్ని పూర్తిగా ఉడికించడం కోసం ఇందులో 2 కప్పుల నీళ్లు పోసి మొత్తం అంతా బాగా కలపాలి. మీకు కావాలంటే ఈ పాయింట్లో రుచి చూసి ఉప్పు కారాలు యాడ్ చేసుకోవచ్చు. కడాయికి ఒక మూత పెట్టి పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి కూరని కనీసం 10 నిమిషాలు ఉడికించాలి. 10 నిమిషాల తర్వాత చూస్తే మీకు గ్రేవీలో నూనె పైకి తేలుతూ కనిపిస్తుంది. ఈ పాయింట్లో బేబీకార్న్ ఉడికిందో లేదో చూడడానికి ఇలా ఒక చిన్న ముక్క తీసి కట్ చేసి చూస్తున్నాను. ఇది బాగా సాఫ్ట్గా అయింది. ఇప్పుడు నేను జీడిపప్పు పేస్ట్ తీసుకుంటున్నాను. 12 జీడిపప్పుల్ని నేను నీళ్లలో నానబెట్టి మెత్తగా పేస్ట్ చేసి ఉంచాను. అదే పేస్ట్ని కూరలో కలుపుతున్నాను. దీనివల్ల గ్రేవీ చాలా రిచ్గా అవుతుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకవేళ మీ దగ్గర జీడిపప్పులు లేకపోతే మీరు వేయించిన శనగపప్పు పొడి వేసుకోవచ్చు. అది కూడా మంచి ఫ్లేవర్ యాడ్ చేస్తుంది. ఇప్పుడు ఇందులో మంచి ఫ్లేవర్ కోసం నేను 1 టీ స్పూన్ అంత గరం మసాలా పొడి వేస్తున్నాను. అలాగే కాస్త కసూరి మేతిని కూడా నలిపి వేస్తే చాలా బాగుంటుంది. ఇదంతా కలుపుతూ ఉంటే భలే మంచి అరోమా రిలీజ్ అవుతుంది. ఈ పాయింట్లో నేను చిన్నగా తరిగిన కొత్తిమీర వేస్తున్నాను. అంతే అండి, ఎంతో రుచిగా ఉండే ఈ బేబీకార్న్ కర్రీ లంచ్లోకి లేదంటే డిన్నర్లోకి చాలా బాగుంటుంది. దీన్ని మీరు వేడివేడిగా రోటీ, ఫుల్కా, చపాతీ, నాన్ లాంటి వాటితో సర్వ్ చేసుకోవచ్చు. సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. అలాగే నా వీడియోస్ అన్నిటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.
The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.